ఉన్నాను. మీడియా ముందుకు రావడానికి కారణం ఏమంటే స్థానికంగా మురాదియా ఆస్థానా గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్థానిక ప్రజాప్రతినిధి అయిన వాసువన్న గారు మాకు పంచారు, మాకు అన్ని రైట్స్ ఇచ్చారు, ఈ పక్క వస్తలం ఆ పక్క వస్తలం, మేము ఇరు కుటుంబాలు కొట్లాడుకుంటూ ఉన్నాం, ఇప్పుడు వచ్చి ఆ స్థలం మాకు ఇది సరే సగం పనిచేసినారు, అందుకోసం మేము ఇప్పుడు ఏమైనా చేసుకుంటాం, ఏమైనా చేస్తాం, పోలీసు వాళ్ళకి చెప్పడం, పోలీసు వాళ్ళతో బెదిరించడం, స్థానికులను బెదిరించడం, పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం. పోలీస్ కంప్లైంట్లు ఇస్తే ఎవరు వస్తారు, ఎవరు రారు. ఎందుకు రారు అంటే బెదురుతారు పోలీసులు అంటే, అందుకోసం అక్రమ కేసులు బనాయిస్తారు. వీళ్ళ దినచర్య. రెండోది ఏమంటే ఇంతకుముందు ఉన్న పీఠాధిపతి జమావుల్లా బాషా గారు ఉన్నంత వరకు ఇలాంటి గొడవలు కానీ ఇలాంటి పరేషానులు కానీ జరగలే. ఈ మధ్యకాలంలో కొత్త ముత్తవలు వచ్చినాడు, వచ్చినప్పుడు నేను షాదీఖానా కడతాను, నేను షోరూమ్ కడతాను, నాకు ఎవరు అడ్డు లేదు, నాకు రాజకీయ అండా ఉంది అని చెప్తున్నాడు. నేను వాసు అన్న గారి గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆయన మంచితనం ఏమంటే శ్మశానానికి బ్రిడ్జి వస్తూ ఉంది అంటే వద్దు, నేను ముస్లిం మనోభావాలకు ఎటువంటి హాని కలిగించను, ఆ బ్రిడ్జి ఈ పక్క పెట్టండి అని చెప్పిన ఆయన మన వాసు అన్న గారు. అటువంటి మనిషి శ్మశానం పెంచుకొని శ్మశానం బిల్డింగ్ కట్టుకోండి అని ఎటువంటి చెప్పడు. ఈ చిల్లరగాళ్ళు, ఈ చిల్లర సవాళ్ళ మీద రాజకీయం చిల్లరగాళ్ళు ఒకరోజు ఒక పక్క ఉంటారు, ఏదైతే జరుగుతుందో దానిపై ఇక్కడ 3 కోట్ల ఆస్తి వస్తూ ఉంది, ఈ దానికోసం లక్షలు ఖర్చు పెడతాం అని ఖర్చు పెట్టి పోలీసు వాళ్ళ పైన విపరీతమైన బెదిరింపు కాల్స్ చేపిస్తారు, పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మీడియా మూలంగా తెలియజేస్తున్నాం. ఆ వర్క్స్ బోర్డు ఇన్స్పెక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ చేశాం, ఇప్పుడు కలెక్టర్ కూడా ఇన్ఫెక్షన్ చేస్తాం, స్థానిక సిఏ గారితో కూడా కలిసి దీనిపైన నేను స్థానికంగా ఉండి ఈ సమస్యను ఎంతవరకైనా న్యాయపరంగా పోరాడతాం, తప్పకుండా పోరాడతాం, ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాం.